అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. భారీ అంచనాలతో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ అసలు ఎలా ఉంది, ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాము. బెనిఫిట్ షో అనేది స్టార్ట్ అయింది. కొంతసేపట్లో ఆడియన్స్ బయటకు వస్తారు. అసలు రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది, శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి ఆడియన్స్ని అడిగి తెలుసుకుందాం. ఓకే, బాగుంది, పర్లేదు. సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. అట్లేం లేదు, అంతా ఊహించేలాగానే లేదు, అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా, అంత బాగుంది. అంతా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అవునవును, అంటే అంత ప్రెడిక్టబుల్ లేదు మూవీలో. స్టోరీ బాగుందా? సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఓకే. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? బాగుంది, డైరెక్షన్ కూడా బాగుంది, కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. నేషనల్ అవార్డు వస్తుందంటారా మేడం మూవీకి? కష్టం. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? అవ్వదండి. రెగ్యులర్ తర్వాత వచ్చింది కదా, రామ్ చరణ్ ఎలా ఉన్నాడు? చాలా బాగుంది రామ్ చరణ్. రైట్ పని చేయాలంటే రేంజ్ లో ఉందా మూవీ? మిస్ అయిందా? ఏం ఎక్స్పెక్ట్ చేశారా? ఏం లేదు. నేను ఇంకొంచెం అంటే కలెక్షన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే పుష్పని కొడుతుందా? లేదు, లేదండి. రామ్ చరణ్ ఫ్యానే నేను, కాకపోతే కొట్టదని చెప్తాను. అంటే గ్లోబల్ స్టార్ లెవెల్లో లేదా? అవునండి. బాగుంది సినిమా, చాలా బాగుంది. మేడం ఎలా అనిపించింది? బాగుంది, బాగుంది. నచ్చలేదు. శంకర్ సినిమాలో ఎలా ఉంది? రామ్ చరణ్ ఒక్కటే నా సినిమా, శంకర్ డైరెక్షన్ ఏం బాగాలేదు. ఓన్లీ రామ్ చరణ్ కోసం అయితే చూడొచ్చు. అంటే గేమ్ చేంజర్, గేమ్ ఓవర్ అయినా చాలా బాగుందండి. ఎస్జెస్మెంట్ యాక్షన్ బాగుంది. డైరెక్షన్ ఎలా ఉంది? బాగుందండి, బాగుంది. ఓకే, యావరేజ్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఓకే, సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే, చాలా ల్యాగ్ చేశారు సెకండ్ హాఫ్. సో మరి త్రిబుల్ ఆర్ అంతా సక్సెస్ లేదు, అంత ఎక్స్పెక్ట్ చేయలేం. త్రిబుల్ ఆర్ ఎక్కడ ఈ రేంజ్ వేరు. నార్మల్ చీఫ్ మినిస్టర్ పదవికి వచ్చి ఇలా చేస్తాడు, అంతే ఉంది స్టోరీ. అంతేం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ ఎలా? హీరోయిన్ అంతే, క్యారెక్టర్ ఏమి నార్మల్ అంతే. అంజలి పాత్ర బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది, డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. సాంగ్స్ రామ్ చరణ్ ఎలా ఉంది? చాలా బాగుంది, డైరెక్షన్ అంత బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 10 అన్న మూవీ ఎలా ఉంది? బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎలా ఉందండి? ఒకసారి చూడొచ్చండి, అంటే పర్లేదు, బాగానే ఉంది. ఎలా ఉంది? బాగుందండి. అంటే హీరో విలన్ కి మధ్య మీరు చూపించేది ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి డిఫరెంట్ బికాస్ పొలిటికల్ డ్రామా, చీఫ్ మినిస్టర్ అన్న పాయింట్లో కాబట్టి యాక్షన్ లేకుండా తీసుంటే బాగుండేదని ఫీలింగ్. అంటే శంకర్ మాకు ఏమాత్రం లేదా మూవీలో? శంకర్ మాగ్ క్యారెక్టర్స్ వైజ్ రీసెర్చ్ చేసింది, పొలిటికల్ గేమ్ ప్లే పరంగా బాగుంది, ఎగ్జిక్యూషన్ పరంగా కొంచెం బెటర్గా ఉండాల్సింది. అంటే శంకర్ ఓల్డ్ మూవీస్ అన్ని కలిపి రిమిక్స్ చేసినట్టుంది. యా, 100%. యా, శివాజీ ఒకే ఒక్కడు, ఇలా కాంబినేషన్ ఆఫ్ మూవీస్ని ఆ టెంప్లెట్ కోర్ని మాత్రం తీసుకొచ్చారు, బట్ ఆ రైటింగ్ మిస్ అయింది. అంజలి యాక్టింగ్ ఎలా ఉంది? ఆమె రోల్ చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ మూవీలో ఒకరి రోల్ తను బాగుంది, తనదే బాగుంది అందరిలో. టోటల్ గా మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 2.5. యా, థ్యాంక్ యూ. క్లైమాక్స్ వరకు కొంచెం ఏదో లైక్ హైని మెయింటైన్ చేయలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఏదైతే హై ఉందో అక్కడ నుంచి మళ్ళీ అప్ అన్న స్టోరీ, ఆ హై అంతా మెయింటైన్ చేయలేదు. ఏదో లైక్ క్లైమాక్స్ ఎక్స్పెక్టేషన్ మీన్స్ అండ్ లైక్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. అంజలి క్యారెక్టర్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్. ప్రతి సినిమాలో ఉండే లైక్ అంటే లైక్ శంకర్ మూవీస్లో ఒక బ్యాక్డ్రాప్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా ఎవ్రీ మూవీలో, అలా ఉంది. టోటల్ ఓవరాల్ గా మూవీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందంటారా? ఇండియన్ 2 తర్వాత కొంచెం నెగిటివ్ మైండ్ తోటి వస్తారు, వాళ్ళందరూ కొంచెం పాజిటివ్ వెళ్తారు. రికార్డులు మనకి ఎందుకన్నా, సినిమా బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది, డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. ఫాస్ట్ ఫేస్ బాగుంటుంది, 2 hours మంచిగా టైం పాస్ అవుతుంది. అంజలి డైరెక్షన్, అంజలి యాక్టింగ్ ఎలా ఉంది? అంజలి గారి అంతా సెకండ్ హాఫ్లో కనబడుతుంది, మంచి యాక్షన్, మంచి యాక్టింగ్. సాంగ్స్ కూడా బాగున్నాయి, ఒక సాంగ్ లేదంతే, మిగతా సాంగ్స్ అన్నీ. సో త్రిబుల్ ఆర్ తర్వాత ఇదే ఫస్ట్ మూవీ కదా రామ్ చరణ్ ది. సో ఎలాగా త్రిబుల్ ఆర్ ని బీట్ చేస్తున్నట్టు? అది వేరే, ఇది వేరే, దేని దాంతో చూసుకోవాలి. ఇందులో సెకండ్ హాఫ్ మొత్తం మంచి యాక్షన్ ఉంటుంది, ఇంకా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ కోసం చాలా చూడొచ్చు. రేటింగ్ ఎంత ఇస్తారు? 4.5. ఎలా ఉంది? సూపర్ అండి. శంకర్ కమ్బ్యాక్
ఈజీలీ. సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ కానీ సాంగ్స్ కానీ వాట్ ఎవర్ శంకర్ స్టైల్ ఎలా అయితే కావాలనుకున్నామో, శంకర్ కంబ్యాక్ ఎలా అయితే కావాలనుకున్నామో అలా అయితే వచ్చేసి. అంజలి యాక్టింగ్, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ వైజ్ ఈస్ బెటర్. సేమ్ యాస్టీస్ రంగస్థలం అయితే ఎలా అయితే వచ్చిందో పుష్ప షోట్ అదైతే అంత ఉండదండి. యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, స్టోరీ పరంగా చాలా బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ చాలా బాగుంది, డ్యూయల్ రోల్ ఎలా ఉంది? చాలా బాగుంది. సెకండ్ ఓల్డ్ పోర్షన్ చాలా బాగుంది. శంకర్ మార్క్ కనిపించిందా మేడం? సారీ, శంకర్ మార్క్ కనిపించిందా? కనిపించిందండి. గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా సినిమా? ఆ? గ్లోబల్ స్టార్ లెవెల్లో ఉందా సినిమా? ఉంది. కొన్ని సీన్స్ అయితే అసలు హిచ్చలేదు. ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి 5 ఇస్తానండి. అన్ప్రెడిక్టబుల్గా ఉంది మూవీ, చాలా బాగుంది, డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది, యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చెప్తున్నాను కదా, ఎవ్రీ విజువలైజేషన్ అనేది చాలా బాగుంది సినిమా. ట్రిపుల్ ఆర్ తర్వాత ఇదే మూవీ కదా రామ్ చరణ్ది. సో యాక్టింగ్ ఎలా ఉంది? దానికి దీనికి రంగస్థలంలో నేషనల్ అవార్డు వచ్చేది ఉండే, రాకపోయింది. ఇప్పుడైతే పక్కా వస్తుంది. అపన్న అనేది చరిత్రలో నిలుస్తాడు. సాంగ్స్ అనేది విజువలైజేషన్ వావ్, ఎక్సలెంట్. శంకర్ మార్క్ అనేది పక్కా కనిపిస్తుంది మూవీలో. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంజలి ఎమోషన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి, ఎమోషనల్గా టచ్ అవుతుంది, హిట్ అయిపోతుంది. మొత్తానికి సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? 5/5. కంబ్యాక్ అనుకోవచ్చు, ఒక రకంలో అనుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. డాన్స్ సాంగ్సే కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. అవును, అంతే. లైక్ ఏమో సాంగ్ పెట్టాల్సింది యాక్చువల్లీ, మరి తీసేసారు ఎందుకు. ఓవరాల్ రేటింగ్ 3. ఈ సినిమా లోపల శంకర్ ఫ్లాప్స్ నుంచి రామ్ చరణ్ బయటపడేస్తారు ఈ సినిమాలో. సో సివిల్ సర్వెంట్ అవ్వాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఈ సినిమాతో. సో అది నాకైతే అనిపిస్తుంది, బట్ నేను రాలేను, నా ఏజ్ అయిపోయింది. శంకర్ మార్క్ అయితే 10 years బ్యాక్ శంకర్ ఉన్నాడు, కానీ లైక్ అప్డేట్ ఏం అవ్వలేదు. సాంగ్స్ కూడా చాలా వి ఫోకస్ ఆన్ మోర్ దట్, బట్ నానా హైరైనా సాంగ్ అయితే లేదు. ఎస్జే సూర్య యాక్టింగ్ సూపర్ ఉంది. ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది. రామ్ చరణ్ బాగా చేశాడు. తమనాన్ని ఇచ్చి పడేసిండు. కాకపోతే శంకర్ కొంచెం చేస్తుంటే మంచిగా ఉండేది. అంచనాలకు తగ్గట్టు వచ్చిందా? అదే మ్యామ్, లైక్ 70% సాటిస్ఫైడ్ అంతే. 100% 70% సాటిస్ఫైడ్. అంజలి యాక్షన్ ఎలా ఉంది? అంజలి బాగా చేసింది. యాక్టర్స్ అందరు బాగున్నారు. తమన్నా బాగానే ఇచ్చాడు, బట్ శంకర్ ఇంకొంచెం మంచిగా ఫోకస్ పెట్టుంటే బాగుండేది. స్టోరీ మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసుకుంటే మంచిగా ఉండేది. సో టోటల్ గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారు? 3/5. అది కూడా ఎస్జే సూర్య, రామ్ చరణ్, శంకర్, తమనన్న, అంతే. ప్రిడిక్టబుల్ మ్యాక్సిమం.